మల్టిప్లికేషన్. మనము మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుంటున్నాం. యాక్చువల్గా మల్టిప్లికేషన్ అంటే ఏంటి, మామూలుగా మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాం అసలు మల్టిప్లికేషన్ చెప్పండి. మనం టేబుల్స్ ఎందుకు నేర్చుకోవాలి? చదువుకునేటప్పుడు ఇలాంటి డౌట్స్ మీకు ఎప్పుడన్నా వచ్చాయా? ఖచ్చితంగా రావాలి. ఏదన్నా నేర్చుకునేటప్పుడు వాట్ ఎవర్ వీఆర్ లెర్నింగ్, మనం ఏదన్నా నేర్చుకునేటప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ప్రయోజనం ఏంటి అసలు దీనివల్ల మనకి అనేది ఒక్కసారి థింక్ చేయండి. అది ఏదన్నా సరే, చెడు నేర్చుకున్నా మంచి నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా. చెప్పనా ఒకటి, మంచి కార్టూన్స్ చూస్తున్నారా? బాగా చూస్తారు, నాకు బాగా తెలుసు. కార్టూన్స్ అంటే మీకు చాలా ఇష్టం, నాకు తెలుసు. బాగా చూస్తారు కదా కార్టూన్స్. ఓకే, డోరేమోన్ చూస్తారు. డోరేమోన్ అంటే ఎవరికి ఇష్టం చెప్పండి? చాలామందికి ఇష్టం, నాకు తెలుసు. డోరేమోన్ చూస్తున్నారు. అక్కడ మీకు ఏమర్థమైంది డోరేమోన్ చూస్తే? అసలు ఎందుకు చూస్తున్నారు డోరేమోన్ ఆలోచించండి. వాడి కళ్ళు బాగుంటాయి, నోబితా కళ్ళు బాగుంటాయా? నోబితా కళ్ళు బాగుంటాయి, వాడి యాక్షన్ బాగుంటుంది. డోరేమోన్ వచ్చి వాడు లేజీ ఫెలో, అంటే ఏ పనికి పనికిరాడు, పని చేయడానికి లేజీ. అంటే హోంవర్క్ రాయి డోరేమోన్, వాళ్ళ మమ్మీ అరుస్తుంది. నా వల్ల కాదు మమ్మీ, ఇంత హోంవర్క్ నేనాడ రాసేది మమ్మీ, అంతేనా? వెంటనే డోరేమోన్ వస్తాడు, తీసుకో గ్యాడ్జెట్, దీంతో హోంవర్క్ రాసేయి అంటే అక్కడ ఏమర్థమైంది మీకు? లేజియెస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్. అవునా? మమ్మీ డాడీ ఏమో పని చేయాలి, టీచర్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, ఇంకా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, మీరు మాత్రం పని చేయకూడదు. అవునా? హోంవర్క్ రాయకుండానే చదువు వచ్చేసేయాలి, కష్టపడకుండానే మీ చేతికి అన్నీ వచ్చేసేయాలి, అమ్మా నాన్న మాత్రం నిరంతరం కష్టపడుతూ మీకు అన్నీ తెచ్చిపెట్టాలి. అవునా? థింక్ చేయండి ఒక్కసారి, వాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా? మీకు తెలుసు కదా, మమ్మీ నాకు ఈ డ్రెస్ వద్దు, నాకు ఈ డ్రెస్ బాగలేదు, మమ్మీ నాకు ఈ క్లిప్ వద్దు, నాకు ఈ క్లిప్ బాగలేదు. ఏంటి మమ్మీ ఇలాంటి కార్ తెచ్చావు, నాకు రెడ్ కార్ అంటే చాలా ఇష్టం. ఇన్ని చాయిసెస్ ఉన్నాయి కదండి మీకు, ఉన్నాయా పిల్లలు? మరి ఏ కార్టూన్ చూడాలో తెలీదా? వాడంత లేజీ ఫెలో అయితే అదే కార్టూన్ చూస్తూ ఉంటారనమాట. మీకు ఇవాళ ఒక కార్టూన్ని సజెస్ట్ చేస్తాను, చూస్తారా? పెప్పా పిగ్ స్టోరీస్. దాంట్లో మీకు ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది, ఫ్యామిలీతో ఎలా రిలేట్ అయ్యి ఉండాలి, షేరింగ్, కేరింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదొకసారి ట్రై చేసి చూడండి. ఈ వేస్ట్ అన్నీ తీసి పక్కన పెట్టేయండి. దేన్ని ఇష్టపడద్దు అని నేను చెప్పట్లేదు, అన్నీ ఇష్టపడాలి, కానీ ఎందుకు ఇష్టపడుతున్నాం అనేది ఒక్కటి ఆలోచించుకోండి చాలు. ఇంకంతకుమించి నేనేం చెప్పను. ఓకే? ఎందుకంటే మీరు గుడ్డా? ఎస్, మీరు అందరు గుడ్ అన్న వాళ్ళందరూ హై ఫై ఇవ్వండి. హై ఫై. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? అసలు మల్టిప్లికేషన్ ఎందుకు నేర్చుకోవాలి, టేబుల్స్ ఎందుకు నేర్చుకోవాలి చెప్పనా? మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, రిపీటెడ్ అడిషన్. ఏంటది? ఎడిషన్ని రిపీటెడ్గా చేస్తేనే అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన వదిలేయండి, కింద అసలు మల్టిప్లికేషన్ అంటే ఏంటో చెప్తాను. 5 + 5 + 5 అని చెప్పాను. మామూలుగా మీరు ఏం చేస్తారు? 5 ఇన్ ద మైండ్ 5 ఫింగర్స్ 10, 10 ఇన్ ద మైండ్ 5 ఫింగర్స్ 15 అని నేర్చుకుంటారు. అవునా? ఎంత టైం వేస్టా కాదా? అదే మనం మల్టిప్లికేషన్ లేదా టేబుల్స్ నేర్చుకుంటే ఏమవుతుంది తెలుసా? 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది నాన్న? 3 టైమ్స్. 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? మీకు కలర్ చూపిస్తారు, వస్తాను. 3 టైమ్స్ రిపీట్ అయింది 5. అవునా? ఏం నెంబర్ ఇది? 5 కదా? 5 అనే నెంబర్ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 5s ఎంత వస్తుంది? 15. మీరు అడిషన్ని రిపీటెడ్గా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది, మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. మల్టిప్లికేషన్ ఎందుకు నేర్చుకోవాలంటే ఒకే నెంబర్, వేరే వేరే నెంబర్స్ కాదు, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ నెంబర్ అంటే అది 5 కావచ్చు, 4 కావచ్చు, ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ మనము మల్టిప్లై చేసుకోవాలి. ఇలా టేబుల్స్ నేర్చుకున్నప్పుడు ఈ రిపీటెడ్ అడిషన్ మీకు చాలా ఈజీ అయిపోతుంది.
అర్థమైందా కాలేదా? అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఓకే, సో ఈ రిపీటెడ్ అడిషన్ని మల్టిప్లికేషన్ అంటాము. టైం సేవ్ చేసుకోవడానికి మనం మల్టిప్లికేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం మామూలు మ్యాథ్స్లో అయితే కేవలం మనము ఒక మల్టిప్లికేషన్ చేస్తే చాలు. అంటే ఇప్పుడు 2 డిజిట్స్తో 3 డిజిట్స్తో ఇలాగ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అంటే దీన్ని 1s ప్లేస్తో 10s ప్లేస్తో 100s ప్లేస్తో చేయాలి. మళ్ళీ సెకండ్ స్టెప్ తీసుకున్నప్పుడు 0 వేసుకొని మళ్ళీ 1s ప్లేస్తో 10s ప్లేస్ 100s ప్లేస్తో చేయాలి. అలా కాకుండా వేదిక్ మ్యాథ్స్లో నిమిషాల్లో క్యాలిక్యులేట్ చేయడం ఎలా? అందుకేగా నేను ఉండేది, నేర్పిస్తాను. వెయిట్. బోర్ కొడుతుందా? బోర్ ఏం కొట్టదు. ఇప్పుడు చూడండి, వేదిక్ మ్యాథ్స్లోకి వెళ్తే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. కాకపోతే నేను ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నానంటే మీరు ఎందుకు నేర్చుకుంటున్నారో మీకు తెలియాలి. ఎందుకు మనం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే ఈజీ అయిపోతుంది అనేదానికి ఇలాంటివన్నీ చెప్తుంటా అన్నమాట. ఓకే, ఫస్ట్ వేదిక్ మ్యాథ్స్లో అన్ని నెంబర్స్ కలగొర గుంపలాగా మల్టిప్లై చేయకూడదు. 9స్తో, 99స్తో, 999స్తో. ఫస్ట్ 9 అనేది వేదిక్ మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ అంటే హిస్టారికల్గా కూడా 9 అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పనా? మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. లార్డ్ శ్రీరామ అంటే శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడండి? నవమి కదా. అంటే 9 అనే దానికి కంప్లీట్ అని అర్థం అనమాట. 9 అంటే ఏంటి అర్థం? ఒక కంప్లీట్నెస్. ఇంకా అక్కడ ఫుల్ స్టాప్ తప్ప కామాలంతా ఉండదన్నమాట. ఒక కంప్లీట్నెస్కి 9ని యూజ్ చేస్తారు. ఆయన ఒక కంప్లీట్ మ్యాన్. ఆయన సెన్సెస్, ఆయన థాట్స్, ఆయన లైక్ ఎలాగ కింగ్డమ్ ఎలా ఏలాడు, అక్కడంతా ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. కానీ అందుకనే అన్ని కింగ్స్లో కల్లా గొప్ప పేరు ఎవరికి వచ్చింది అంటే రాముడికి వచ్చింది. ఆయన నవమి రోజు పుట్టాడు. ఏ రోజు పుట్టాడండి? నవమి, 9th. అందుకనే ఆయన పుట్టినరోజుని శ్రీరామ నవమి, 9th పుట్టాడు కాబట్టి నవమి. అందుకని ఆయన ఒక కంప్లీట్ మ్యాన్ అయ్యాడనమాట. ఓకేనా? అంటే వాళ్ళ థాట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉంటాయి, ఇన్కంప్లీట్ ఉండదు. ఇన్కంప్లీట్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక హోంవర్క్ ఇచ్చారు, సగమే చేస్తారు, సగం అయ్యో బోర్ కొట్టేస్తుంది మళ్ళీ చేద్దాం. నో, స్టార్ట్ చేస్తే నిద్రాహారాలు మాని దాన్ని కంప్లీట్ చేసేదాకా వెనక్కి రాడు. అంతేగా పాపం వాళ్ళ తండ్రి ఆయన భార్యకి ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్ళి 14 years కంప్లీట్ చేసుకొని వచ్చాడు. ఎంత కష్టమైన అందుకనే ఆయన హిస్టరీలో ఒక గ్రేట్ కింగ్గా మిగిలిపోయాడు. మనం అంత గ్రేట్ అవ్వాల్సిన అవసరంలా ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేసుకుంటే చాలు అనుకుంటాం, రైట్? ఇంకొకటి 9 planets ఉన్నాయా? ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి మనకి? 9 planets. అండ్ నవరసాలు, ఏడుపు, నవ్వు, సాడ్, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. చాలా అంటే ఎన్నో కాదు, 9. ఓకే, ఇలాగా ఒక కంప్లీట్నెస్కి సార్థకం 9. సో 9 ప్లేస్ ద మేజర్ రోల్ ఇన్ ద వేదిక్ మ్యాథ్స్. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 9తో ఎలా మల్టిప్లై చేయాలి? ఫస్ట్ సూత్ర 1, సూత్ర 2. అంటే ఈ 2 సూత్రాల్లోనే ఈ 9తో ఎలా మల్టిప్లై చేయాలో మీకు నేర్పిస్తాను. ఏకా నిన్నేన పూర్వేన అంటే బై 1 less than previous 1. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ వొకాబులరీ నేర్చుకోండి, తర్వాత నేను మీకు ఇది ఎలా యూజ్ అవుతుందనేది మీకు చెప్తాను. నిఖిలం నవస్క్రమం దశతః, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10. సింగిల్ డిజిట్ నెంబర్ అనుకోండి, బేస్ 10తో చేయాలి. ఆ బేస్ 10తో ఎలా చేయాలి? డబల్ డిజిట్ అనుకోండి, 100తో చేయాలి. అది ఎలా చేయాలి? బేస్ 3 డిజిట్ నెంబర్ అనుకోండి, 1000తో చేయాలి. అది ఎలా చేయాలి నేను నేర్పిస్తాగా. సీరియల్ 9 5s అనుకుంటున్నాను. అందరికీ తెలుసు 9 5s అందరికీ తెలుసుగా 9 5s. కానీ దీంట్లో ఎలా చేయాలి అంటే ఫస్ట్ సింగిల్ డిజిట్ నేర్చుకుంటే డబుల్ డిజిట్స్, ట్రిపుల్ డిజిట్స్ అన్నీ వచ్చేస్తాయి. సింగిల్ డిజిట్తో 9 ఈజీ,
కానీ డబుల్ డిజిట్తో చేయడం ఎలా, ట్రిపుల్ డిజిట్తో చేయడం ఎలా, అది ఈ సింగిల్ డిజిట్ నేర్చుకుంటే పొరవన్నీ ఈజీ అయిపోతాయి. ఓకేనా? 9ని అటు పక్కన పెట్టాలి. ఫస్ట్ 5 తీసుకోండి. తీసుకున్నారా? 5లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇది సింగిల్ డిజిట్ నెంబర్ 10 అని చెప్పాను కదండి. కాబట్టి 10లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికి ఇది మ్యాచ్ అవుతుంది, దీనికి ఇది మ్యాచ్ అవుతుంది. ఎలాగో చెప్పనా? ఏకన్యునేన పూర్వేన అంటే బై 1 లెస్ దాన్ ప్రీవియస్ 1, బై 1 ఈ 1తో లెస్ దాన్ ప్రీవియస్ 1, ప్రీవియస్ 1లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. గాట్ ద పాయింట్? ప్రీవియస్ నెంబర్లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 9ని పక్కన పెట్టండి, ఇచ్చిన నెంబర్లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. నిఖిలం నవస్క్రమణం దశతః, ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10. ఈ ఇచ్చిన నెంబర్ని ఓకే 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 9ని పక్కన పెట్టి ఈ ఇచ్చిన నెంబర్ని 10లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ 4 - 1 ఎంతండి? 5 - 1 ఎంతండి? 4. 4ఏనా? కనబడుతుందా? ఓకే. ఈ 10 - 5 ఎంతండి? 5. ఈ 10 - 5 ఎంతండి? 5. ఓకే. సో ద ఆన్సర్ ఈజ్ 45. వచ్చిందా? వచ్చిందా? ఈ 5 మీకు కనబడి ఇక్కడ రాస్తాను. సో 45 ఇదండి ఆన్సర్ వచ్చేసిందా? సేమ్ ఇదే ప్రాసెస్లో 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్ ఇచ్చిన డిజిట్ని బట్టి ఈ బేస్ 10 100 1000 అనేది మీకు తెలియాలి. ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి 10, డబుల్ డిజిట్ అయితే 100, ట్రిపుల్ డిజిట్ అయితే 1000. ఇప్పుడు డబుల్ డిజిట్తో ఎలా చేయాలో చూద్దాం. మీకు ఎందుకు ఇవి రాశానంటే వేదిక్ మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఆ వొకాబులరీ కూడా తెలియాలి. మనం ఏం నేర్చుకున్నా కంప్లీట్గా నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా. ఇది పలకడం కష్టం, పాటలు బాగా గుర్తుపెట్టుకుంటారే, చాలా చక్కగా వాటి యొక్క స్టాంజాస్ అన్నీ మీకు గుర్తుంటాయే, చరణాలు పల్లవులు బాగా గుర్తుంటాయిగా. ఇవి మనకి చాలా యూస్ఫుల్ కాబట్టి ఇవి కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డబుల్ డిజిట్లో చూద్దామా? మీ ఇష్టం వచ్చిన నెంబర్, నేను పైనైనా 9 రావచ్చు, కిందైనా 9 రావచ్చు. ఈసారి పైన రాసుకుందామా? 68 × 99 చేద్దామా దీంతో? ఇక్కడ కూడా సేమ్ ఇంతే, 68 × 9 అన్నా అదే ఆన్సర్, 99 × 6 అన్నా అదే ఆన్సర్. ఈవెన్ దో ద నెంబర్స్ చేంజ్, అడిషన్కి ఏదైతే వస్తుందో సబ్ట్రాక్షన్కి కూడా కదే, ఆన్సర్ విల్ బీ సేమ్. Even though the numbers change, answer will be same. Even though the numbers change, answer will be same. చేద్దామా? సేమ్, లెస్ దాన్ 1. 99 పక్కన పెట్టి ఈ నెంబర్ చూసుకోండి. 68 - 1. ఓకే, అంటే బై 1 లెస్ దాన్ ప్రీవియస్ 1. నెక్స్ట్ 100 - 68. ఈ 100 - 68 అంటే సబ్ట్రాక్షన్ రూల్. వేదిక్ మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్ రూల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? 68 - 1 ఎంత చెప్పండి అన్న? 67. ఓకే, 100 - 68 చెప్పాను కదా, 1's ప్లేస్లో 10 - 8తో చేసుకోవాలి 2. 1's ప్లేస్లో 10 - 8 చేసుకోవాలి 2.
టెన్స్ ప్లేస్కి వచ్చేటప్పటికి 9 మైనస్ 6, 9 మైనస్ 6, ఇది 10 మైనస్ 8, 2, 9 మైనస్ 6, 3 అలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, అంటే ఆన్సర్ ఎంత? 32. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాసేసుకోవడం అంటే ఇంకేంటి? ఈ వచ్చిన ఆన్సర్ని 68 ఇంటూ 99, 68 ఇంటూ 99 ఎంత వచ్చింది? 6732, 6732 ఈజ్ ద ఆన్సర్. అంతే ఈజీ. ఎంత ఈజీ అంటే చెప్పలేను మీకు, అంత ఈజీ అన్నమాట. లైన్స్తో మల్టిప్లై చేయడం చాలా చాలా ఈజీ. ఓకే, సేమ్గా ఉండాలి. అంటే 2 డిజిట్స్కి 2 9s ఉండాలి, 1 డిజిట్కి 1 9 ఉండాలి, 3 డిజిట్స్కి 3 9s ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9s ఉంటేనే దీంతో మనం చేయగలం అన్నమాట. 6 ఉండి 99 లేక 578 ఉండి 99 అలా చేయకూడదు. ఓకే, అలాగా ఆన్సర్ రాదు. కేవలం 2 డిజిట్స్కి 2 9s, 1 డిజిట్కి 1 9, 3 డిజిట్కి 3 9s ఉంటేనే మనం చేయగలం. ఓకేనా? ఇప్పుడు 3 డిజిట్స్తో చూద్దాం. చూద్దామా? బోరింగా? బోర్ ఏమి ఉండదండి. ఆన్సర్ ఈజీగా వచ్చేటప్పుడు బోర్ ఎందుకు? వెరీ వెరీ ఈజీ. ఇంకోటి చెప్పనా? ఇవన్నీ డోరేమోన్ గ్యాడ్జెట్స్, గుర్తుపెట్టుకోండి. వాటికంటే ఇది చాలా యూస్ఫుల్. మ్యాథ్స్లో, వేదిక్ మ్యాథ్స్లో 576 ఇంటూ 99. ఇప్పుడు మీరే చెప్పేయాలి. కమ్ ఆన్, టెల్ మీ ద ఆన్సర్. లెస్ దాన్ 1 రావాలి. అంటే 576 మైనస్ 1, 1000 మైనస్ 576. అంతేనా? అంతేనా? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. డైరెక్ట్గా వేసేద్దాం. ఇక్కడ ఇది ఈక్వల్ టు పెట్టి వేసేద్దాం. 575 బేస్ 10లో నుంచి 6 పోతే సబ్ట్రాక్ట్ 10 మైనస్ 6, దట్ ఈస్ 4, అండ్ 9 మైనస్ 7, దట్ ఈస్ 2, అండ్ 9 మైనస్ 5, దట్ ఈస్ 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, అంటే 9స్తో అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏ నెంబర్స్తో ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ చూద్దామా? వెరీ గుడ్ యాక్టివిటీ, చాలా బాగుంటుంది యాక్టివిటీ. నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చిల్డ్రన్.